Hello everyone, welcome to Real Reviews. Here is our non-spoiler review of the film పురుషోత్తముడు స్టారింగ్ రాజ్ తరుణ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే హీరో అబ్రాడ్ నుంచి వెళ్ళి ఇండియాకి తన కంపెనీలో CEO కావడానికి వస్తాడు. తను వచ్చుడు వెంటనే వనవాసం చేయాలని ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఎందుకు వచ్చింది, అతను ఆ నిబంధనను ఒప్పుకున్నాడు లేదా, 100 రోజులు వనవాసం చేశాడా లేదా అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. స్టోరీ లైన్ బాగున్నా కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మూవీ దెబ్బతీసేసింది చెప్పుకోవాలి. మనం కనెక్ట్ అయ్యేలా ఒక సీన్ కూడా రాసుకోలేదు. మొత్తం డిస్కనెక్ట్ అయ్యేలా ఏవేవో క్యారెక్టర్స్తో ఏవేవో చేయడానికి చూస్తారు, కానీ మనం కనెక్ట్ అయ్యేటట్టు రిలేటబుల్ అయ్యేటట్టు ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్క సీన్ కూడా రాసుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విశేషానికి వస్తే రాజ్ తరుణ్ అంత చెత్తగా యాక్టింగ్ ఇంకెవరు చేయలేరు అన్నట్టే చేశాడు. తన ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ని కూడా చక్కగా చేయలేకపోయాడు. ఇక హీరోయిన్కి అయితే 2 కిలోల మేకప్ వేసి తనను అటు ఇటు తిప్పడం, ఇచ్చిన డైలాగ్ని 2-3 సార్లు చెప్పిపోయడం, అంతకు మించి తనకి ఇంపార్టెంట్ రోల్ ఏమీ అని అనిపించింది. ఈ మూవీకి 2 గంటల డ్యూరేషన్ పెట్టి ఇంకా మనకు ల్యాగ్ చేసి బోర్ కొట్టిస్తారనే చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ. మీరు ఈ మూవీని మాకంటే ముందే చూసినట్టయితే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలపండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే రివ్యూ. డూ లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ రివ్యూ.